ఎన్నికలు పక్కా తేలేనా లెక్క జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కానీ అత్యంత ముఖ్యమైన వార్డుల విభజన విషయంలో క్లారిటీ రావడం లేదు. పాత వార్డుల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలా లేక కొత్త లెక్క ప్రకారం అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవైపు ఎన్నికల కమిషన్ హడావుడి, మరోవైపు కోర్టులో రాని స్పష్టత. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనేది అధికారులకు అంతు చిక్కడం లేదు. నోటిఫికేషన్ వచ్చే నాటికి కోర్టు క్లియరెన్స్ రాకపోతే పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంతో పాటు పట్టణాలు, గ్రామాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పట్టణ స్థానిక సంస్థలకు, తర్వాత మండల పరిషత్లకు, ఆ తర్వాత జిల్లా పరిషత్లకు, చివరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునేలా కీలక మార్పులు కూడా తీసుకొస్తోంది ప్రభుత్వం. అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జీవీఎంసీ యంత్రాంగం కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ అనేది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నగరపాలక సంస్థ. దీని పరిధి 640 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఇప్పటికే ముసాయిదాను విడుదల చేశారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. ప్రజల నుంచి 2643 అభ్యంతరాలు రావడంతో పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ కు నివేదిక పంపారు. వార్డుల విభజనకు ప్రభుత్వం అంగీకారం తెలిపితే గెజిట్ విడుదల కావాలి. ఈలోగా కొందరు పిల్ వేయడంతో వార్డుల పునర్విభజనపై హైకోర్టు స్టే విధించింది. దీంతో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇప్పుడు అక్టోబర్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయడంతో వార్డుల పునర్విభజనపై సమగ్ర నివేదిక సమర్పించి కోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకునే పనిలో ఉన్నారు అధికారులు. వార్డుల పునర్విభజనపై అభ్యంతరం లేదని కోర్టు తీర్పునిస్తే 120 వార్డులతో ఎన్నికలు, లేదంటే ప్రస్తుతం ఉన్న 98 వార్డులతోనే ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ భావిస్తున్నారు. అందుకోసం 120 వార్డుల వారీగా జనాభా, ఓటర్లు, పోలింగ్ కేంద్రాల సంఖ్యను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో 98 వార్డుల ప్రకారం జనాభా, ఓటర్లు, పోలింగ్ కేంద్రాల సంఖ్యను గుర్తించే పనిలో ఉన్నారు జీవీఎంసీలోనే ఎలక్టోరల్, అసిస్టెంట్ ఎలక్టోరల్ అధికారులు. మరోవైపు మంత్రి నారాయణ ఇటీవల విశాఖలో పర్యటించి కీలక సమీక్షలు చేశారు. అధికారులను సన్నద్ధం చేశారు. కూటమి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఏ క్షణంలో నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు అధికారులు. అయితే వార్డుల లెక్క ఎంతనేది కోర్టు డైరెక్షన్ పైనే ఆధారపడి ఉంది.